కంపార్ట్మెంట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. డిస్టర్బెన్స్ అంటే ఇదే చూడండి, మళ్ళీ బెల్ కొట్టారు. సో చూద్దాం ఎవరున్నారని. సో స్టార్ట్ చేద్దామా నా బ్యాగ్ లో ఏముందని. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక సామెత ఉంది, కీ చైన్ ఇస్తే మనం ఇద్దరు విడిపోతాము అని. నిజమా? ఇస్ ఇట్ ట్రూ భవాని? ఆ బ్యాగ్ లో నేను తప్ప బట్టలు తప్ప అన్ని ఉంటాయి అన్నమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెయిల్ పాలిష్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నెయిల్ పాలిష్ నాకుతో కూర్చుంటది ప్యాకెట్ ని మొత్తం. ఏంది భయ్యా వింతగా మాట్లాడుతున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ ఇండియా అమ్మాయికి యూట్యూబ్ ఛానల్. చాలా రోజు అయింది ఏ వ్లాగ్ కూడా చేయలేదు, బికాజ్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్ అనమాట. బిజీ అయిపోయాము, కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టడానికి అవ్వలేదు. సో సర్లే, చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు, అంటే మీరందరూ ఏం అడుగుతున్నారు దాని మీద మేము ఒక వ్లాగ్ చేస్తున్నాము. ఏమంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఏముంది అర్థమైంది కదా, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. హ్యాండ్ బ్యాగ్ లో ఏముంది అనేది చూపిద్దామంటే, అంటే అందరూ అడుగుతారు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయని. నేను అవన్నీ ఈరోజు ఎంత కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎంత కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ చూపిద్దామని ఈరోజు నేను రెడీ అయ్యి, సో ఆ బ్లాగ్ చేద్దామా అని రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. మళ్ళీ వచ్చేసాను. సో నేను చెప్పాను కదా నా బ్యాగ్ లో ఏముంది, ఎంత కాస్ట్లీ ఐటమ్స్ ఉంది, ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నానని. ఫస్ట్ ఏం చెప్పాలంటే, నాకు నార్మల్గా ఈ బ్యాగ్స్ అంటే అంత క్రేజ్ అంటూ అసలు లేదు. కొంతమందికి ఉంటుంది, ఎక్కడ వెళ్ళినా కొన్ని అంటే బ్రాండెడ్ బ్యాగ్స్ అవన్నీ జస్ట్ వాళ్ళు యూజ్ చేయలేకపోయినా కూడా అవన్నీ అలాగే పెట్టుకోవడం ఇంట్లో, అవన్నీ చాలా కలెక్షన్ చాలా కొంతమందికి నచ్చుతాయి. బట్ నిజంగా చెప్పాలంటే నాకు అట్లాంటిది ఏమీ లేదు. నాకేమంటే పెద్ద బ్యాగ్ ఉండాలి, నా సరుకు సామాన్ అన్నీ దాంట్లో పడాలి అంతే తప్ప ఇంకా ఆ లుక్ బాగుందా లేదా అవన్నీ అస్సలు చూడను. వెరీ క్లియర్ డబ్బా. సో స్టార్ట్ చేద్దామా నా బ్యాగ్ లో ఏముందని. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఫస్ట్ ఈ చిన్న బుడ్డి బ్యాగ్, అంటే ఏమంటారు చిన్న బుడ్డి జిప్ లో ఫస్ట్ ఏముందని చూద్దాం. One day later. ఫస్ట్ చెత్త. ఓకే, నా చెత్త పక్కా లోకల్. ఏమో సీరియల్ ఆర్టిస్ట్, సెలబ్రిటీ వాళ్ళ బ్యాగ్ లో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అవన్నీ మన దగ్గర లేవు. ఇదిగోండి, ఏమంటే యాజ్ యూజువల్ సేమ్ ఇయర్ రింగ్స్, తర్వాత ఈ ఇంటి బీగం. ఇది కావాల్సిందే, తన దగ్గర ఒకటి ఉంటుంది, నా దగ్గర ఒకటి ఉంటుంది. ఇది తనే ఇచ్చిందనమాట. ఒక సామెత ఉంది, కీ చైన్ ఇస్తే మనం ఇద్దరు విడిపోతాము అని. నిజమా? ఇస్ ఇట్ ట్రూ భవాని? నిజమైతే ఒకసారి కమెంట్ లో పెట్టండి, అవునా కాదా అనేది. ఓకే, అవునంటే ఇది తీసేస్తా. తర్వాత ఇది చిన్న బుడ్డి కీస్ వస్తాయి కదా, ఎక్కడైనా మనం ఈవెంట్కి వెళ్తే ఆ బ్యాగ్ లాక్ చేసి మనము స్టేజ్కి వెళ్తాము, లేకపోతే ఐటమ్స్ అన్నీ పోతుందని. బ్యాగ్ పోయింది. నా ఫేవరెట్ కాయిన్స్. ఇది ఎందుకు అంటే, అప్పుడప్పుడు మనం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ కాయిన్స్ నిలబెడతారు, దానికని పెట్టుకున్నాను. అలా ఏం లేదు, నార్మల్గా కాయిన్స్ ఉన్నాయి అంతే. సో ఇది నా చెత్త. ఇది రియలైజేషన్. నెక్స్ట్ మెయిన్ పెద్ద కంపార్ట్మెంట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. డిస్టర్బెన్స్ అంటే ఇదే చూడండి, మళ్ళీ బెల్ కొట్టారు. సో చూద్దాం ఎవరున్నారని.
సో పిల్లలు కింద ఆడుతున్నారు, ఆ బాల్ బాల్కనీ పడింది, మళ్ళీ వచ్చారు ఇద్దరు వచ్చారు. ఒకసారి బాల్ కి ఇంకొకసారి వాటర్ లీకేజ్ ఉందని చెక్ చేసుకోవడానికి. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. కామన్ థింగ్స్. సో మళ్ళీ బ్యాక్ టు నా బ్యాగ్ లో చెత్త ఏముందని చూద్దాం, ఐటమ్స్ ఏముందని చూద్దాం. ఏం ఐటమ్ అని చూపించాలి. ఓకే, ఫస్ట్ స్టైల్గా మెయిన్ ఉన్నది ఏమని చూపిస్తా. చూడండి, ఇది మెయిన్ కంపార్ట్మెంట్. దీంట్లో ఫస్ట్ వచ్చి బుక్. ఇది ఎప్పుడు కూడా చదివాను కానీ ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే. అంటే నార్మల్గా ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఆ 1 అవర్ ఇన్ కేస్ నిద్ర రాలేకపోతే ఫ్లైట్లో చదువుతా, లేక ఫ్రీ ఉన్నప్పుడు షూట్లో చదువుతాను అనమాట. మేఘన సుధీంద్ర గారు రాసింది. దీని పేరు యాష్ ఏఐ. అంటే చిన్న చిన్న బుడ్డి లైఫ్ స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. చిన్న వస్తాయి కదా, చిన్న స్టోరీస్. బట్ అన్ని స్టోరీస్లో కూడా ఏదో ఒకటి ఏమంటారు మెసేజ్ ఉంటాయి. సో ఇది నాకు చాలా ఇష్టం. మేఘన సుధీంద్ర గారు రాసింది. మీకు కావాలంటే తెలుగులో కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ దిస్ వన్ వచ్చి లాస్ట్ టైం మొన్న మహి గారు అక్కది సీమంత ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఆ రోజు అక్కడనే ఫోటో తీసి ఇస్తారు కదా. సో అది దేకో బాగుంది కదా. సో అది నా బ్యాగ్లోనే ఉండిపోయింది, అక్కడ పెట్టాలి. ఇది చాలా అంటే ప్రీషియస్ మూమెంట్ అనమాట. ఇది హ్యాపీ ఫీల్ అయింది దీన్ని చూసి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మహి అక్క ఫర్ దిస్ బ్యూటిఫుల్ పిక్స్. ఇంకా నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్లో గ్రీన్ టీ షాషెస్ అనమాట, లిప్టాన్ది. అంటే ఎక్కడైనా బయటికి వెళ్తే మన దగ్గర లేకపోతే, యాక్చువల్లీ షూటింగ్కి వెళ్తే మన బాస్కెట్లో డెఫినెట్లీ ఉంటుంది. సో లేనప్పుడు అదని యూజ్ చేసుకోవచ్చు అని. లేకపోతే ఫేస్కి ఏమైనా ట్యాన్ గిన్ అయి ఉంటే అదనే తీసి 2 in 1. అండ్ నెక్స్ట్ వచ్చి గాగల్. నార్మల్గా చూసే ఉంటారు కదా, లేక వాడని కానీ అప్పుడప్పుడు వాడుతా స్టైల్కి. అది వేస్తే మరి హెడ్ఏక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా చెత్త అని, ఎప్పుడో ఇది ఏదో బిల్లు తీసి పడేస్తున్నా. సో ఇది ఒక ఐ షాడో బాక్స్. అంటే ఇది యాక్చువల్లీ నా బ్యాగ్లో ఎలా వచ్చిందని తెలియదు కానీ ఉంది. ఇంకా ఈ కంపార్ట్మెంట్లో సేమ్ 10 రూపీస్ దొరికింది. అండ్ దీని లోపల ఒక చిన్న జిప్ ఉంది. మీరు తీస్తుంటే ఇదేంటి బ్యాగా లేకపోతే పెద్ద బ్యాగా ట్రాలీ బ్యాగా అనుకుంటారు, కానీ నేను అదే చెప్పాను కదా, నాకు పెద్ద బ్యాగ్ కావాలి, దాంట్లో అన్ని ఉండాలి అనమాట. ఆ బ్యాగ్ లో నేను తప్ప బట్టలు తప్ప అన్ని ఉంటాయి అన్నమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేనేం చెప్తాను తెలుసా, నా బ్యాగ్ లో ఎవరైనా ఏదైనా చూడడానికి వస్తే ఆ బ్యాగ్ లో ఫాదర్, మదర్ అండ్ కార్తిక్ తప్ప అన్ని ఉన్నారు ఇక్కడ, అంటే అన్ని చెత్తలు ఉన్నాయి అని చెప్తాను అనమాట. అండ్ ఈ చిన్న జిప్ లో ఈ కర్పూరం స్మెల్ కోసం నెయిల్ పాలిష్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నెయిల్ పాలిష్. తర్వాత నోజ్ కోల్డ్ అయినప్పుడు ఫ్రీ చేసుకోవడానికి, బ్లాక్ అంతా క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక హెయిర్ బ్యాండ్ యాజ్ యూజువల్ సేమ్. తర్వాత లిమ్మకాయలు. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. స్మెల్ చూడడానికి. సో 1 కంపార్ట్మెంట్ అయిపోయింది. సో సెకండ్ కంపార్ట్మెంట్ లో వచ్చి మెయిన్ వచ్చి ఢడడా. ఇది ప్రతి ఒక్క అమ్మాయి బ్యాగ్ లో ఇది పెట్టుకోవాల్సిందే. అంటే నేను ప్రమోషన్ చేయట్లేదు కానీ, ఎందుకు అంటే ఇది సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడెక్కడో నేను ఎందుకు పెట్టుకుంటాను, ఎక్కడెక్కడో మనం షూట్కి వెళ్తాము, అక్కడ లొకేషన్ కరెక్ట్ ఉండదు, వాష్రూమ్ కరెక్ట్గా ఉండదు. సో ఇది మనం యూజ్ చేస్తే అంటే మాకి సేఫ్టీగా ఉంటుంది కాబట్టి
సో ఇది కంపల్సరీ నా బ్యాగ్లో ఉండాల్సిందే. అండ్ పర్టికులర్ మా షూటింగ్ ప్లేస్లో మీరు అనుకుంటారు వీళ్ళకి క్యారవాన్ ఇస్తారు బయటకు షూట్ ఉంటే అది ఇది అంటారు. అస్సలు కాదు. ఎలాగెలాగో ఉంటాయి వాష్రూమ్. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి నేను వాడతా. సో ప్రమోషన్ షూట్కి ఏం కాదు. ఇది ప్రతి ఒక్క హ్యాండ్ బ్యాగ్లో అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో డెఫినెట్లీ ఉంటుంది. లేని వాళ్ళు ప్లీజ్ ఇది ఎక్కడ వెళ్ళినా మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు క్యారీ చేయండి. ఈవెన్ ఇంట్లో కూడా చేస్తే మంచిది. ఇంకొకటి క్రీమ్, ఇది నార్మల్గా బిఫోర్ మేకప్ వేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ది. అండ్ ఇది ఏం చెప్పక్కర్లేదు, స్పూన్ తినడానికి. తర్వాత రోలర్. అండ్ ఇది దగ్గు వచ్చినప్పుడు తాగడానికి కాఫ్ సిరప్స్. అండ్ ఆయుర్వేదిక్ ఇది. తర్వాత ఒక లిప్స్టిక్, ఇది నైకా వాళ్ళది లిప్స్టిక్. చాలా తక్కువ యాక్చువల్లీ నా బ్యాగ్లో మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్ ఉండడం అసలు ఉండదు. ఉంటే అది షూటింగ్ లేనప్పుడు మనం ఎప్పుడైనా మూవీకో దానికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కొన్ని పెట్టుకుంటాను, అంతే తప్ప ఇంకా ఉండదు. అండ్ ఒక కంపార్ట్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మెయిన్ పెద్దది, ఇంకా ఇంత ఉంది. ఎంత ఉంది మీరు అనుకుంటారు ఏంటి ఇన్న తీస్తున్నారు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్. ఇది దేనికి అంటే మేకప్ వాడక ముందు ఇది యూస్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఎప్పుడైనా ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కదా, హెయిర్ అంతా పైకి పెట్టుకోవడానికి అవ్వదు, ఫుల్ షకే వేడి అవుతుంటుంది కదా, అది చాలా ఉపయోగపడుతుంది. అమ్మాయిలకి తెలుస్తుంది దేనికి ఉపయోగపడుతుంది అనేది. సో నెక్స్ట్ వచ్చి ఒక బుడ్డి పర్స్. ఇది ఆల్మోస్ట్ నా స్ట్రగల్ డేస్లో తీసుకున్న పర్స్. ఇది కమర్షియల్ స్ట్రీట్ ఆఫ్ బెంగళూరులో. ఇదికి యాక్చువల్లీ నేను 35 రూపీస్ ఇచ్చాను అనుకుంటా. ఇది అప్పటి నుంచి అంటే మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ దొరికింది నా చెత్తలో. సో తీసుకుని వచ్చాను. పెద్ద పర్స్ లోపల చిన్న పర్స్ లోపల కంపార్ట్మెంట్స్ 2-3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. కార్డ్, డబ్బులు, అంతే. ఓకే అంతే. చిన్న పర్స్. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్. పిచ్చుక అయిపోయింది. సో ఫస్ట్ నా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చి అమ్మాయిలకి తెలిసి ఉండేది, ఇది కంపల్సరీ కావాల్సిందే, బాడీ లోషన్, యాక్చువల్లీ మాయిశ్చరైజర్. సో ఇంకొక లిప్స్టిక్. యాక్చువల్గా ఇప్పుడే పెట్టుకున్నాను, ఎవరికి చెప్పకండి, నీకు అర్థమవుతుందా. అండ్ సేమ్ లిప్ బామ్. ఇది ఉండాల్సిందే లిప్ బామ్, డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ బ్రష్, మేకప్ బ్రష్. ఇది కూడా లిప్ బామ్. అండ్ ఇంకొక లిప్స్టిక్. అది అమ్మాయిని కదా కావాల్సి వస్తుంది. ఇది ఒక లిప్ బామ్. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ లిప్ బామ్. బెంగళూరులో దొరుకుతాయి, బట్ ఒరిజినల్లో ఉన్న లిప్ బామ్ దాంట్లో లేదు. వేరే లిప్ బామ్ని దీనికి డంప్ చేసి దీనిలో పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే బాటిల్ బాగుంది కదా. చెత్త నంబర్ 1, 2, 3 ఫ్లైట్ టికెట్ పాతది, మొన్నది ఎప్పుడుదో, క్లిప్, మాస్కులు. ఏం స్టైల్గా తీస్తున్నారు అనుకుంటే దాంట్లో అంతా చెత్తలే వస్తుంది. లిప్ లైనర్. ఇది నాకు కంపల్సరీ లిప్ లైనర్ నాకు కావాల్సిందే. అండ్ చూడాలని ఉందే, ఏంది యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. టొమాటో కెచప్. ఇది అంటే బయటకు వెళ్ళినప్పుడు అది ఇది తింటాం కదా, తర్వాత మిగులుతాయి కదా ఈ కెచప్. ఆల్మోస్ట్ నా ఇంట్లో కూడా అదే ఉంటుంది. నాకు ఇష్టం ఇది. నార్మల్గా దేనికైనా మిక్స్ చేసి తినడానికింత అలాగే తింటా. ఇది చూసే వాళ్ళు చాలా మంది వీళ్ళు ఇదే చేస్తారని నాకు తెలుసు. ఎవరు కెచప్ తింటారు మీరు నార్మల్గా, అంటే దేనికి వేసుకోకుండా తినడానికి కాదు, నార్మల్
దానికోసం మీకు ఎవరు రిలేటెడ్గా ఉంటారో వాళ్ళు కమెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మా వాడు చెప్తూ ఉంటారు ఇదేంటి అలవాటు బ్లే అని. సో నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అని తెలియాలి కాబట్టి ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ నాకుతో కూర్చుంటది ప్యాకెట్ ని మొత్తం. ఏందయ్యా వింతగా మాట్లాడుతున్నారు. తర్వాత ఒక వాటర్ బాటిల్, ఇది అప్పుడప్పుడు ఇదొకటి చేంజ్ అవుతుంటది, అవన్నీ కామన్ గా ఉంటది కానీ ఇదొకటి మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. తాగుతుంటాం కదా, ఇది వేరే పడేసి మళ్ళీ ఇంకొక బాటిల్ పెట్టుకుంటా. ఇంకా ఇదిగో నేను వేసుకున్నాను కదా కళ్ళద్దలు, దాన్ని ఇల్లు ఇది అంత ఏముందిలే. తర్వాత మాయిశ్చరైజర్ మీకు తెలిసే ఉంటుంది కదా, హెచ్కే వాళ్ళది. అండ్ ఎవర్ క్లీన్ అన్ని. సో హ్యాండ్ శానిటైజర్ ఇది ఎప్పుడు కూడా బ్యాగ్ లో ఉంటుంది కానీ తక్కువ వాడడం అంతే. అంటే పర్ఫ్యూమ్ ఏంటో ఇంకా అవి పోలేదు, ఇంకా చాలా రోజుల నుంచి మిగిలాయి కొంచెం అంతే. ఇది అందరి బ్యాగ్లో ఉంటాయి. అండ్ బిస్కెట్స్లు, ఓట్స్ బిస్కెట్ ఆకలేసినప్పుడు తినడానికి. ఇదొక వాచ్. ఈ వాచ్ మేబీ అందరికీ గుర్తుంటుంది అనుకుంటా. మన్సిటిట్యూడ్లో ఒక సీన్ ఎవరు చూసారో లేదో తెలీదు. నాకు అండ్ ఆది గారికి, ఐ మీన్ భానుకి, ఆది గారికి ఆఫీస్లో మా బాస్ మాకు ఇద్దరికి సేమ్ కలర్ వాచ్ గిఫ్ట్గా ఇస్తారనమాట. ఆ గిఫ్ట్గా ఇచ్చిన దాంట్లో ఈ వాచ్ నాకు గుర్తు కావాలని తీసుకుని వచ్చాను. సో ఎప్పుడైనా ఇది వాడుతుంటా, అంటే ఇది నడవదు బట్ ఒక మెమోరీస్ ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆది గారు ఇచ్చింది కాబట్టి ఆ మెమోరీస్ చాలా ఇష్టం కాబట్టి నాకు పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్, అన్నీ అయిపోయింది బ్యాగ్. అమ్మ మొత్తానికి అంతే, ఇంకా ఏం లేదు. ఓకే సో కంప్లీటెడ్. చూసారు కదా నా చెత్త, ఇదిగో ఇదే నా బ్యాగ్లో ఉండింది. అదే చెప్పాను కదా, థంబ్నెయిల్ని నా బ్యాగ్ లోపల ఏముంది అని చూడడానికి అని, అంటే అది పెట్టడానికి ఇంత నేము నా బ్యాగ్లో చెత్త ఏముంది పెట్టుంటే బాగుండేదేమో కదా. అంతేగా. సో కొన్ని రిలేటెడ్ చాలా మంది ఉంటారు, కెచప్ కానీ అంటే కొన్ని ఉంటాయి కదా, అమ్మాయిల బ్యాగ్లో చెత్తే ఉంటది డెఫినెట్లీ. హలో అంత చెత్త గిత్త ఏమి ఉండదు కానీ తెలుస్తుంది. బట్ నా పాప నా లెక్క ఎవరు ఇలా పెట్టుకోరేమో కానీ నాకు అసలు బ్యాగ్ అంతా నీట్ గా పెట్టుకోవడం నాకు రాదు. బికాజ్ మీ బ్యాగ్ లో మొబైల్ కనపడలేదేంటి? మొబైల్ వీడియో తీస్తున్నారు కాబట్టి. ఇంకొక మొబైల్ అక్కడ ఇక్కడ పడింది. అదే కంపెనీ బ్యాగ్ చూపించలేదు మాకు, ఒకసారి మీ బ్యాగ్ చూపించండి. ఇదా ఏ కంపెనీ బ్యాగ్? ఇది ఫాస్ట్ ట్రాక్. ఇది ఎవరైనా నాకు కమెంట్ పెట్టండి ప్లీజ్, ఎందుకంటే నాకు పెద్ద బ్యాగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ దొరుకుతాయి పెద్ద బ్యాగ్ అనేది కమెంట్ పెట్టండి. బట్ ప్లీజ్ వేరే పెట్టకండి కమెంట్. ఎందుకు అంటే మీకు గోని చీల కావాలా, అది కావాలా, మీకు ఇంత పెద్ద అవన్నీ పెట్టకండి. చిన్న బ్యాగ్ లోనే ఇన్ని ఐటమ్స్ వచ్చాయి, ఇంకా పెద్ద బ్యాగ్ తీసి ఇంకేముంటది. అండ్ మీకు తెలుసా ఇది కూడా నాకు చిన్నది అవుతుంది బ్యాగ్. సో పెద్ద బ్యాగ్ ఉంటే నాకు కమెంట్లో ఎక్కడ ఆ లింక్న పెట్టండి, ఓకేనా? సో ఇది నా బ్లాగ్ విశేషం. నా బ్యాగ్లో ఏముంది చూసేసారు కదా. సో మీకు ఏది నచ్చలేదని తెలుసు, ఐటమ్స్ ఏది నచ్చింది ఒకటే కెచప్. సో ప్లీజ్ నా కోసం అందరూ రేపటి నుంచి కెచప్ని బ్యాగ్లో పెట్టుకొని తిరగండి. బికాజ్ బోర్ అయినప్పుడు తినొచ్చు, లేకపోతే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కెచప్ లేనప్పుడు అది వేసుకొని తినొచ్చు. దట్స్ ఇట్. సో ఇది నా బ్యాగ్లో ఏముంది. ఎండల గురించి ఎక్కువ వస్తున్నాయి, దాని గురించి ఏమైనా చెప్పండి మీ టిప్స్ ప్లీజ్. ఇది ఎప్పుడు ఉండేదే, నేను లాస్ట్ ఎండ్ చేసి వచ్చే వరకు తనది మళ్ళీ ఒకటి ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ చెప్పొచ్చు కదా అండి. సో ప్లీజ్ గైస్, యాక్చువల్లీ ఇది ఎండాకాలం కాబట్టి బయట చాలా అంటే చాలా, మొన్ననే 43 degrees ఉండింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. సో కొంచెం వాటర్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. అండ్ ట్యాప్
కరెక్ట్గా క్లోజ్ చేయడం మర్చిపోకండి. బికాజ్ ఆ చిన్న చిన్న ఒక్కొక్క డ్రాప్స్ కూడా చాలా, అంటే ఒక డ్రాప్ మనకి ఓన్లీ ఒక డ్రాప్స్ కదా అనొచ్చు, కానీ అది కంటిన్యూస్లీ పోతూ ఉంటే అమౌంట్ ఆఫ్ ఏమి వాటర్ ఉందో అది కూడా మనకి లాసే. కాబట్టి సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉండండి, ఎక్కువ వాటర్ తాగండి. అండ్ కూల్ డ్రింక్స్ తాగండి. కూల్ డ్రింక్స్ మతలబ్ లెమన్ వాటర్ అట్లాంటివి తాగండి. బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఇంపార్టెంట్ పక్షులకి ఫస్ట్, పక్షులకైనా ఏదైనా ప్రాణులకి సో మన చేతులు ఏమవుతుందో ఒక బౌల్లో వాటర్ పెట్టడం కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఒక టబ్లో వాటర్ పెట్టడం కానీ మీ చేతుల్లో ఏమవుతుందో అది వాళ్ళకి అంటే హెల్ప్ అవుతుంది. వాటర్ పెట్టండి. మా సైడ్ నుంచి ఎంత హెల్ప్ చేయడానికి అవుతుందో అంత హెల్ప్ చేయడానికి మేము అందరూ ట్రై చేద్దాం. ఓకేనా? సో ఓకే గైస్, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ.